మార్నింగ్ 6:30కే లేచి మేము ఎక్కడ కూర్చున్నాం చెప్పన్నా, మంచి సన్ రైజ్ వస్తుంది కదా, అబ్బా మస్తు ప్రశాంతంగా అనిపించిందండి. ఎక్కడ కూర్చున్నాం అంటే ఒక చిన్న ఇన్విటేషన్ వచ్చింది మాకు. చిన్న ఎక్కడికి అంటే యాదగిరి గుట్టకి వెళ్తున్నామండి. ఎవరు ఇన్వైట్ చేశారంటే మా మమ్మీ వాళ్ళ కొలీగ్ శాంతారెడ్డి మేడం అని ఉంటారు. తను అనేది మమ్మల్ని ఇన్విటేషన్ చేశారు, నన్ను మా ఫ్రెండ్ని. అట్లా మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఎల్లమ్మ గుడికి రమ్మన్నారు, అక్కడికి వెళ్తున్నాము. మహబూబ్ నగర్లో అయితే మేము ఎల్లమ్మ గుడికి అనేది చేరుకున్నాం. ఇంకా చేరంగానే అక్కడ కొంతమంది మేడమ్స్ ఉన్నారు, అందరు కలిసి వెయిట్ చేస్తున్నాం. ఇంకా మేము ఆ బస్ కోసం అనేది. ఇక్కడ చూసా ఆ మేడమ్స్, నేను, మా ఫ్రెండ్ లక్ష్మి అందరం కలిసి వెయిట్ చేస్తున్నాం బస్ కోసం అనేది. ఇంకా శాంతారెడ్డి మేడం కోసం అనేది కూడా వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు అట్లా మాట్లాడుతూ ఉన్నాం కదా, ఇంకా చూసారా బస్సు వచ్చేసింది, క్రూజర్ కూడా వచ్చేసింది. అట్లా 3 బస్సులు మాట్లాడుకున్నారు, ఒక క్రూజర్ మాట్లాడుకున్నారు. ఒక బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది, 2 బస్సు కూడా ఫుల్ అయిందండి. చాలా మందే వచ్చారు అక్కడికి ప్రోగ్రామ్కి. బస్సు రాగానే ఇంకా బస్సు ఎక్కేసాము. మీ అందరికి ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇంకా మేము అనేది ఇంకా స్టార్ట్ అయ్యింది. మహబూబ్ నగర్లోనే ఇట్లా చిన్న ప్రోగ్రామ్ లాగా పెట్టారండి, ఎన్టీఆర్ కాలేజ్ ముందు. ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ వేస్తున్నారు డాన్స్ లాగా. స్టార్ట్ ఏమంటే బస్సులో కూడా చిన్న టైంపాస్ అవ్వాలి కదా అని అందరూ మేడమ్స్ ఇంకా పిల్లలు కలిసి డాన్స్ చేస్తున్నారు. ఈరోజు చూడండి ఏ పాట మీద చేస్తున్నారంటే, పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను రామచిలక అని ఆ పాట మీదకి చిన్న డాన్స్ ప్రాక్టీస్ లాగా చేసి డాన్స్ లాగా చేస్తారు. భలే చేస్తారు కదా మేడమ్స్ లాగా. మా ఫ్రెండ్ అందరూ బాగా డాన్స్ చేస్తారు. ఆ తర్వాత ఆ లోపు మేము ఏం చేస్తాం, చిన్నజీయ స్వామి ఉంటుంది కదా పాలమాకుల, ఆ నుంచి వెళ్తున్నాము. అయితే పాలమాకుల అనేది అక్కడ కొంతమంది మేడమ్స్ బస్సు ఎక్కుతా అన్నారు, కొంచెం బస్సు ఆపాము, ఎక్కారు మేడమ్స్ అందరూ. ఇక బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇక కంటిన్యూ ఇక్కడ పాలమాకుల దగ్గరనే పోయే దారిలోనే టోల్ ప్లాజా లాగా ఉంటుంది. ఇక బస్సు ఆగింది. ఇక అందరూ వెళ్ళాక ఇక మా బస్సు కూడా వెళ్ళిపోతుంది. ఇంకా మేము వెళ్తుంటాం. ఈ గుట్ట కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారు అంటే భువనగిరి కిల్లా అంటారండి. ఇది వచ్చిందంటే భువనగిరి వచ్చిందని అర్థము. భువనగిరి నుంచి వెళ్తున్నాం అన్నట్టు. మేము ఆల్రెడీ గట్కేశ్వర్ ఎన్ఎఫ్సి దాటిపోయాము. భువనగిరి కూడా దాటిపోయే దారిలోనే అగిరిగుట్ట కూడా వస్తుంది. సురేంద్రపురి చూశారు కదా, అంతకుముందు నేను మా ఫ్రెండ్ పోయి షూటింగ్ చేసాం కదా, చూశారు కదా మీ అందరూ. అయితే అక్కడి నుంచి అదే దారిలోనే అగిరిగుట్ట టెంపుల్, నరసింహస్వామి టెంపుల్. అయితే నేను ఇక్కడ ఒక చిన్న షార్ట్ పెట్టాం కదా, ఆల్రెడీ చూసే ఉండొచ్చు. అయితే అగిరిగుట్ట పక్కన ఒక ఊరండి. అదేమూరు అంటే చెప్తాను, చేలూరు విలేజ్ నియర్ తత్తైపల్లి అని ఒక ఊరు అండి. అది అక్కడ అనేది ప్రోగ్రామ్ అవుతుంది ఒక టౌన్షిప్లో అనేది, ఉమెన్స్ డే స్పెషల్గా. అక్కడ టౌన్షిప్కి వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుందని చెప్పారు, అక్కడ దర్శనం చేసుకొని రండి అని చెప్తారు. మేము అందరం దిగేసి దర్శనం కోసం వెళ్తున్నాం. మేము అక్కడ చూసారు బైక్ ఎంత బాగుందని మీరు చూస్తారని చూపిస్తున్నారు. టెంపుల్ అది ఆంజనేయ స్వామి టెంపుల్, ఆడికి వెళ్తున్నామని మీకు చెప్తున్నాను. మీరు కూడా దండం పెట్టుకోండి ఆంజనేయ స్వామికి. ఇంకా మేడమ్స్, నేను అందరం మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా ప్రోగ్రామ్కి వెళ్తున్నాము. ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు ఏంటంటే నేనైతే మంచిగా దండం పెట్టుకున్నాను, మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫోటో దిగాను. ఇది దిగంగానే బూందీ స్వీట్ ఇచ్చారండి, భలే ఉంది, నచ్చేసింది నాకైతే. ఇప్పుడు అనేది ప్రోగ్రామ్కి ఎంటర్ అయిపోయినాం. ప్రోగ్రామ్కి ఎంటర్ కానీ ఏముంటుంది, చిన్న డాన్స్ లాగా చేస్తారు, తెలంగాణ సాంగ్ బతుకమ్మ పాటతో. ఇక జోష్ మొదలైంది. అక్కడ మా మేడం చేస్తున్నారు, శాంతారెడ్డి మేడం అని. అందరు మేడమ్స్ మా శాంతారెడ్డి మేడం డాన్స్ చేస్తుంటే ఒక వీడియో క్లిప్ లాగా తీసుకున్నారు మన గుర్తులాగా ఉండడానికి. నెక్స్ట్ మేము నేను మా ఫ్రెండ్ ఇక్కడ ఉండి అక్కడ ఏం జరుగుతుందని మాట్లాడుకుంటున్నాం, ఇంకేం ప్రోగ్రామ్స్ అనేది అనుకుంటున్నాం. ఇంకా అలా చూస్తున్నాం అన్నట్టు. ఇక్కడ అనేది లంచ్ టైం అయిపోయింది, ఇంకా లంచ్ తినడానికి మేము వెళ్తున్నాము. లంచ్ తిన్న తర్వాత ఇట్లా రిలాక్స్గా కూర్చొని ప్రోగ్రామ్ని చూస్తున్నాం. అందరూ ఆడవాళ్ళకి ఏంటంటే సన్మానాలు చేస్తున్నారు అన్నట్టు, మేడమ్స్కి ఇంకా అక్కలకి. అక్కడ డాక్టర్స్, నర్సులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా సన్మానాలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి.
ఇంకా నాకు కూడా సన్మానం చేశారు. ఒక టవల్, ఒక మెమెంటో ప్రైజ్, ఒక బుక్ లాగా ఇచ్చారు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి. థ్యాంక్ యూ మేడం అని చెప్పాను ఆ మేడంకి. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోయేసరికి సాయంత్రం ఎంత అని చెప్పానండి, 5:30, 5:30 అట్లా, 5:35కి అట్లా అయిపోయింది. అయిపోయాక మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా దర్శనం కోసం వెళ్ళాలి కదా, యాదగిరి గుట్టకి వెళ్ళాలి కదా. ఆ ఊరి నుంచి ఇక్కడ రావడానికి కనీసం ఒక 25 కిలోమీటర్స్ ఉందండి. అయితే పోతున్నాం, ఇంకా దారిలోనే ఉన్నాం. ఇంకా మేము యాదగిరి గుట్టకి చేరుకున్నాము. బస్ అన్నది బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుంది. బస్ స్టాప్లో డ్రాప్ చేసినాక ఏంటంటే ఇంకా ఫ్రీ బస్ ఉంటుంది అన్నట్టు కొండపైకి వెళ్ళడానికి. ఆ బస్ ఎక్కితే ఏంటంటే ఫ్రీగా తీసుకుపోతారు అన్నట్టు, పైకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మేము అనేది బస్ స్టాప్కి వెళ్తున్నామండి. ఫస్ట్ అయితే బస్ స్టాప్కి వెళ్ళేసి ఆ తర్వాత బస్ కోసం అనేది వెయిట్ చేయాలన్నట్టు. అక్కడ బస్ స్టాప్లో దిగడానికి వెళ్తున్నాము. ఈ బస్సు అక్కడ ఆపుతారు. ఇక్కడ చూస్తారు బస్సు ఆపేశారు, ఇక్కడ ఫ్రీ బస్సు. మన బస్సు ఆపేసిన తర్వాతనే ఇక్కడ ఫ్రీ బస్సు ఉంటుంది, అది ఎక్కాలన్నట్టు. ఇక్కడ మా మేడం వాళ్ళ హస్బెండ్ ఇక అందరం కలిసి ఏం చెప్తున్నారు అక్కడ మా మేడం అంటే, నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అందరం అని మేడం చెప్తున్నారు. ఒక బస్ కోసం అనేది వెయిట్ చేస్తుందని చెప్పారు. స్వర్ణగిరికి పోదాం అనుకున్నాం, అట్లా అనుకుంటున్నాం. స్వర్ణగిరికి టైం ఉంటే వెళ్దామని చెప్తున్నారు మేడము. నన్ను తీసుకెళ్ళినందుకు ముఖ్యంగా శాంతారెడ్డి మేడంకి థ్యాంక్ యూ. శాంతారెడ్డి మేడం గారు మొత్తానికి ఫుల్ ఎంజాయ్ వెళ్ళినందుకు నేను మా ఫ్రెండ్ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా బస్ కోసం అనేది ఎదురు చూస్తున్నాము. ఇంకా బస్సు వచ్చేసింది. మేము ఆల్రెడీ ఎక్కి దర్శనం అంతా చేసుకున్న తర్వాతనే వచ్చేసాము. ఇక్కడ చిన్న రూల్ ఏంటంటే ఫోన్స్ ఎలా ఉండవు, బ్యాగ్స్ ఎలా ఉండవు. ఇక్కడ ముందే ఇచ్చేసి దర్శనానికి వెళ్ళాలండి. ఫోన్ కావాలనుకుంటే 50 రూపీస్ ఇచ్చేసి తీసుకెళ్ళాలి ఫోను. ఆ రూల్ ఉంది. మేము ఫోన్ అనేది తీసుకోపోలేదు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాము. ఇంకా మేము అనేది రిటర్న్ అయిపోతున్నాం ఇంకా మహబూబ్ నగర్కి. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత మేము రిటర్న్ మెమనర్కి వెళ్తున్నాం కదా. ఆ మధ్యలోనే స్వర్ణగిరి పోదాం అనుకున్నాం కానీ వీలు కాలేదు, లేట్ అయిపోతుంది కదా, మనం అనేది వెళ్ళిపోదాము ఇంకా అన్నారు మేడము. సరేనని ఇంకా స్వర్ణగిరి అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొత్తండి, ఆల్ అని నొత్తండి. నా వీడియోస్ మీ దాకా వస్తూ ఉంటాయండి.